తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొమరయ్య భవన్ నుండి భారీ ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, సిపిఐ కార్యవర్గ సభ్యులు సొత్కు ప్రవీణ్ కుమార్, జాతర సతీష్, నేరెళ్ల జోసెఫ్, వెంకటేష్, కొరిమి సుగుణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం లోపల నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పోరాటాన్ని చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఈ ప్రాంతాన్ని విముక్తి చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ రోజు ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు. అందువల్ల ఈ 76వ వార్షికోత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ చరిత్రను మరి గుర్తించడానికి సిద్ధంగా లేరు. ఒకవైపు కొంతమంది చరిత్ర వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మరోవైపు కొంతమంది పాలకులు ఈ చరిత్రను గుర్తించేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఒకవైపు బీజేపీ చరిత్రను వక్రీకరించి తామేదో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వాళ్ళే వారసులైనట్టు బీజేపీ పార్టీ చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ కూడా మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల పేర్లు చెప్పుకొని అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కాలయాపన చేసి సెప్టెంబర్ 17వ తారీఖును అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి మాట తప్పి ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. కేసీఆర్ గతం లోపల సెప్టెంబర్ 17ను సమైక్యతా దినంగా తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యతా దినం అని ఆయన చెప్పిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రజాపాలన దినోత్సవం అని చెప్తా ఉన్నారు. అయితే మేము అడగదలుచుకున్నాం, అసలు తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? సెప్టెంబర్ 17వ తారీఖు స్వాతంత్రం వస్తే ఈ స్వాతంత్రాన్ని మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకోండి. సెప్టెంబర్ 17ను అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు యోధుల చరిత్ర, చాకల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి వీళ్ళందరి చరిత్రను, ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి వనం ఒకటి హైదరాబాద్లో ఏర్పాటు చేసి అందులోపల యోధుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపెట్టండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షం లోపల పేదలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. తిరుగుబాటు తప్పదు. గత పాలకులకు ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేటి పాలకులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం.